హాయ్! హలో! వెల్కమ్ టు విఆర్ స్టడీ సర్కిల్. అయితే మనం ఈ విఆర్ స్టడీ సర్కిల్ ఛానల్‌లో మనం టెట్ మరియు డీఎస్‌సి, టెట్ మరియు అలాగే డీఎస్‌సి అన్ని క్లాసెస్ మనం నేర్చుకోవడం జరుగుతుంది. అయితే ఫస్ట్ మనం థర్డ్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు ప్రతి సబ్జెక్టు అలాగే లైన్ టు లైన్ మన టెక్స్ట్ బుక్ కవర్ చేసుకుంటూ వెళ్దాం. ఏంటి టెక్స్ట్ బుక్ అంటున్నానంటే మనం డీఎస్‌సికి సంబంధించి ప్రతీదీ కూడా మనకి టెక్స్ట్ బుక్‌లో ఉన్న ప్రతి పాయింట్ నుంచి వస్తాయి తప్పింతే మనకి వేరే వేరే అదర్ మనం ఏవో గ్యాదర్ చేసి చదివేద్దామనంటే మాత్రం మనం టెట్‌లోని, డీఎస్‌సిలోని మనం స్కోర్ చేయడం అంటే కష్టం. సో, మనం ప్రతీదీ కూడా ఏది నేర్చుకున్నా మెయిన్‌గా మనం టెక్స్ట్ బుక్‌కే ప్రిపరేషన్ ఇచ్చి మనం దాంట్లోనే ఎక్కువ ప్రిపరేషన్ చేస్తుంటే మనకి ఈజీగా టెట్ మరియు డీఎస్‌సిలో కూడా మనం ఈజీగా స్కోర్ చేయడం అయితే జరుగుతుంది. అయితే ఈ టెట్ మరియు డీఎస్సీ క్లాస్‌లో ఫస్ట్ మనం థర్డ్ క్లాస్‌లో తెలుగు సబ్జెక్ట్‌కి సంబంధించి ఫస్ట్ థర్డ్ క్లాస్ మనం కవర్ చేసుకుందాం. అందులో అందులో మనం ఫస్ట్ ప్రక్రియకి సంబంధించి చూడండి. ఈ తెలుగు టెక్స్ట్ బుక్ ప్రతీది కూడా మనం లైన్ టు లైన్ తెలుగు తోట అని ఇవ్వడం అయితే జరిగింది. థర్డ్ క్లాస్ టెక్స్ట్ బుక్ మనకి. ఈ తెలుగు తోటకు సంబంధించి ఏం చూస్తున్నాం ఫస్ట్ విజయ చూసిక అని ఉంటుంది. విషయ చూసికలోకి మొదట మనం వస్తే ఇక్కడ చూడండి ఇందులో ప్రతీది ఒక పాఠం, అలాగే పాఠానికి సంబంధించిన ఇతివృత్తం, అలాగే ప్రక్రియ అని ఇవ్వబడ్డాయి. అంటే మనం ప్రతి లెసన్‌లో కూడా ఏం చేయాలంటే దాని యొక్క ఇతివృత్తం, ప్రక్రియ మనం తెలుసుకోవాలి. అది పాఠంకి సంబంధించింది, ఆ పాఠం ఏ ఇతివృత్తానికి సంబంధించింది, అది ఏ ప్రక్రియలో ఉంది ప్రతీదీ తెలుసుకోవాలి. మనకి ఇతివృత్తం ఇచ్చి మన ప్రక్రియ అడగొచ్చు, పాఠం ఇచ్చి ఇతివృత్తం అడగొచ్చు. ఇలా ఏదైనా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి కనుక మనం ప్రతీదీ మనం లైన్ టు లైన్ మనం చదివి గుర్తుపెట్టుకోవాలి. అయితే ఫస్ట్ మనం పాఠం చూసేసరికి తెలుగు తల్లి. ఏంటిది? తెలుగు తల్లి అనేది ఒక సంసిద్ధత పాఠం. ఈ సంసిద్ధత పాఠం అనేది మనకి దేని గురించి ఇవ్వడం జరిగిందంటే దేశభక్తి. ఇది ఏ ఇతివృత్తానికి సంబంధించిందంటే దేశభక్తి. ఇది ఏ ప్రక్రియలో ఉంది అంటే గేయం. సో, మనం ఈ తెలుగు తల్లి అనే పాఠం మనం ఒకసారి చదివినప్పుడు మనకి ఆటోమేటిక్‌గా అది దేనికి సంబంధించిందో తెలుస్తుంది. దానివల్ల మనం ఇతివృత్తం అలాగే అది ఏ ప్రక్రియలో ఉంది అనేది మనం ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం. సో, ప్రతీది కూడా మన టెక్స్ట్ బుక్‌లో ప్రతి పాఠం ప్రతి గేయం కూడా మనం 1, 2 సార్లు చదివి గుర్తుపెట్టుకోవాల్సింది. అయితే ఈ ప్రక్రియకు సంబంధించింది చూస్తే మనం గేయం. ఈ ఇండెక్స్‌లో మనకి తెలుగు తల్లి అనే మొదటి పాఠం ఉంది. అది దేశభక్తి. అలాగే దాని యొక్క ప్రక్రియ ఏంటంటే గేయం. సో, నెక్స్ట్ లెసన్‌కొచ్చేసరికి మర్యాద చేద్దాం. మర్యాద చేద్దాం అనేది కూడా ఒక సంసిద్ధత పాఠం. సో, ఈ సంసిద్ధత పాఠం అనేది ఏ ఇతివృత్తానికి సంబంధించిందంటే హాస్యం. అంటే మర్యాద చేద్దాం అనేది ఇది ఒక కథ ప్రక్రియలో ఉంటూ హాస్యానికి సంబంధించిందై ఉంటుందన్నమాట. అందుకు మనకి ఈ మర్యాద చేద్దాం అనేది ఇతివృత్తం వచ్చేసరికి హాస్యము మరియు ప్రక్రియ వచ్చేసరికి కథా ప్రక్రియలోనే ఉంటుంది. నెక్స్ట్ లెసన్ చూసేసరికి మంచి బాలుడు. ఈ మంచి బాలుడు అనే పాఠం అనేది ఏ ఇతివృత్తానికి సంబంధించింది? సహానుభూతి, అలాగే ప్రక్రియ గేయ కథ. నెక్స్ట్ మనకి వచ్చేసరికి బాల్యం. నా బాల్యం అనేది కళలకు సంబంధించిన ఇతివృత్తము, అలాగే ఆత్మకథ అనే ప్రక్రియకి సంబంధించింది. నెక్స్ట్ పొడుపు విడుపు. పొడుపు విడుపు అనేది భాషాభిరుచి. అంటే మనం ఆ పాఠం చదివేటప్పుడు ఆటోమేటిక్‌గా అది ఏ విధంగా ఉంది అనేది మన మైండ్‌లో ఒక ఇమాజినేషన్ వస్తుంది. మనం చదివే కొలది. సో, మన పాఠం చదివే కొలది ఈ ఇతివృత్తాలు, ప్రక్రియలు ఆటోమేటిక్‌గా మన మైండ్‌కి లింకప్ అవుతుంటాయన్నమాట. ఆ స్టోరీకి సంబంధించిన అది ఏ ప్రక్రియలో ఉంది మనం చదువుతుంటే ఆటోమేటిక్‌గా లెసన్ చదువుతుంటే ఆటోమేటిక్‌గా మనకి అది వస్తూ ఉంటుందన్నమాట. ఇక ప్రక్రియ వచ్చేసరికి సంభాషణ ప్రక్రియలో ఉంది. ఇది పొడుపు విడుపుకి సంబంధించింది. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి 'మేమే మేకపిల్ల'. 'మేమే మేకపిల్ల' ఏంటి? ఇది ఏ ఇతివృత్తానికి సంబంధించింది? 'మేమే మేకపిల్ల' అనేది పరస్పర సహకారం. అంటే ఆ మేకపిల్లకి సంబంధించి ఒకరికొకరు సహకారం చేసుకోవడం అనేది ఇతివృత్తంగా ఉంటుంది. అది ఏ ప్రక్రియలో ఉంటుంది? కథ అనమాట. సో, మనకి కథా ప్రక్రియకి సంబంధించింది ఈ 'మేమే మేకపిల్ల'. ఈ 'మేమే మేకపిల్ల'. నెక్స్ట్ పద్యరత్నాలు. పద్యరత్నాలు అంటే మనకి ఆటోమేటిక్‌గా నైతిక విలువలకు సంబంధించింది. ఇది పద్యాలు ప్రక్రియలో ఉంటుందని మనకి ఆటోమేటిక్‌గా తెలుస్తూ ఉంటుంది. ఈజీగా ఆన్సర్ చేయొచ్చు.
నెక్స్ట్ మా ఊరి ఏరు. మా ఊరి ఏరు. ఊరు అంటే ఆటోమేటిక్‌గా మనకు ఊరు అంటే ఒక ప్రకృతి. ప్రకృతిని వర్ణిస్తున్నాడు అని ఆటోమేటిక్‌గా మనకి చిన్న లింక్ వస్తుంది కదా! ఆ లింక్ బట్టి మనకి ఇక ప్రకృతి వర్ణన అనేది ఈ మా ఊరి ఏరియా యొక్క ఇతివృత్తం. అలాగే దీని యొక్క ప్రక్రియ వచ్చేసరికి గేయ ప్రక్రియలో ఉంది. ఇంక లాస్ట్ లెసన్ వచ్చేసరికి తొలి పండుగ. ఈ తొలి పండుగ అనేది సంస్కృతి, సాంప్రదాయాలకు సంబంధించింది. మరియు కథనానికి సంబంధించింది. ఈ మొత్తం అన్ని లెసన్స్ మనం చూసేసరికి ఈ అన్నిట్లో మనకి డిఫరెంట్‌గా అంటే కొద్దిగా డిఫరెంట్‌గా అనిపించింది ఏది అనిపిస్తే ఇక తొలి పండుగ అనేది సంస్కృతి, సాంప్రదాయాలు మరియు కథనం. ఈ కథనం అనేది మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంది. సో, మనం థర్డ్ క్లాస్ తెలుగు చూసేసరికి ఈ ఇండెక్స్‌లో ఉన్న 9 పాఠాలు మనం ప్రతీదీ లెసన్‌లో ప్రతి పద్యం, గేయం చదువుకోవాలి. నెక్స్ట్ వీడియోలో నేను మీకు ఈ తెలుగు తల్లి ప్రతి పాఠం అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అన్ని పాఠాల్లోని అన్నీ నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీకు ఈ ఛానల్ నచ్చుతుందని మీకు నేను చెప్పేవి ఈ పాయింట్స్ అన్నీ మీకు ఏదో విధంగా యూజ్ అవుతాయని నేను ఆశిస్తున్నాను. మీకు కనుక ఈ ఛానల్ యూజ్ అవుతుంది అనిపిస్తే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే షేర్ చేసి ఈ ఛానల్‌కి మరింత ప్రోత్సహిస్తారని నేను ఆశిస్తున్నాను. థాంక్ యూ.